అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక విలేజ్ స్టైల్ స్పెషల్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే ఎగ్ ఆలూ మసాలా కర్రీ, బంగాళదుంప గుడ్డు మసాలా కూర. మరి ఇలాంటి కొన్ని రుచికరమైన వంటలు నేర్చుకోవాలనుకుంటే అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. మరి కూర వండుకుందామా? ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగబెట్టాలి. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేయాలి. అది వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఇలా వచ్చినప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అది వేగిన తర్వాత ఒక టమాటా వేసుకొని ఈ టమాటా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి. టమాటా మగ్గిన తర్వాత 2 పెద్ద బంగాళదుంపల్ని ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేసుకోవాలి. బంగాళదుంపలు ముందుగా ఉడికించుకుంటే కూర తొందరగా ఉడుకుతుంది, రుచి కూడా బాగుంటుంది. అవి వేసి 2 నిమిషాలు వేయించాలి. ఈ కూర అంతా మీడియం ఫ్లేమ్లోనే మనం వండేసుకోవచ్చు. ఆ తర్వాత ఉడికించుకున్న 3 గుడ్లు తీసుకొని పెంకు తీసేసి వాటికి ఘాట్లు పెట్టుకొని కూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం కావాలంటే తగ్గించుకోవచ్చు. ఈ ఉప్పు కారాలు వేసిన తర్వాత కూడా ఒకసారి కూరని బాగా కలపాలి. ఉప్పు కారం వేసిన తర్వాత 1 నిమిషం బాగా కలిపి ఆఖరిగా 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. గరం మసాలా పొడి నేను చూపించింది అయితే చాలా రుచిగా ఉంటుంది. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. గరం మసాలా వేసిన తర్వాత బాగా కలిపి దీంట్లో మీ గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. దాదాపు నేను ఇక్కడ 1/2 లీటర్ నీళ్లు పోసారు. నీళ్లు పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే. ఎంత రుచికరమైన ఈ కూర నేను చాలా దగ్గర పడేంత వరకు ఉడికించాను అనమాట. ఎంత రుచిగా ఉండే ఈ విలేజ్ స్టైల్ బంగాళదుంప గుడ్డు కూర చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, అలాగే రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని చూడగలరు. ధన్యవాదములు.